మహాకుంభమేళ అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? మత్స్య పురాణంలోని సాగరమథనం ప్రకారం దాదాపు 12 ఏళ్ల పాటు దేవతలకు రాక్షసులకు మధ్య అమృతం కోసం యుద్ధం జరిగింది. అయితే ఈ గొడవలో అమృత కలశం నుండి కొన్ని చుక్కలు భారతదేశంలోని 4 ప్రదేశాలలో పడ్డాయి. ఈ 4 ప్రదేశాలు ఇవే: ప్రియగ్రాజ్, ఉజ్జయిన్, హరిద్వార్, నాసిక్. దీని ప్రకారం ఈ 4 ప్రదేశాలలో కుంభమేళాలు నిర్వహిస్తూ ఉంటారు. సాధారణమైన కుంభమేళ ప్రతి 4 సంవత్సరంలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. అర్ధ కుంభమేళ అనేది ప్రతి 6 సంవత్సరంలకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రియగ్రాజ్ లో జరుగుతుంది. పూర్ణ కుంభమేళ అనేది ప్రతి 12 సంవత్సరంలకు ఒకసారి ప్రియగ్రాజ్, హరిద్వార్ లేదా నాసిక్ లో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత, అంటే 144 సంవత్సరంలకు ఒకసారి ఈ మహాకుంభమేళ ప్రియగ్రాజ్ లో జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు జరిగేది మహాకుంభమేళ గంగా, యమున, సరస్వతి ఈ నదులు కలిసే త్రివేణి సంగమం దగ్గర జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ మహాకుంభమేళ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడికి వెళ్లి త్రివేణి సంగమంలో మునిగితే మన పాపాలు అన్ని పోయి మోక్షం కలుగుతుంది. ఇప్పుడు కాని ఈ మహాకుంభమేళాకు వెళ్ళకపోతే ఇక మీరు జీవితంలో ఇలాంటి మహాకుంభమేళ అస్సలు చూడలేరు. ఎందుకంటే తదుపరి మహాకుంభమేళ 2169 సంవత్సరంలో జరుగుతుంది. అందరూ ఖచ్చితంగా వెళ్ళండి.